ఈ వీడియోలో మనం మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే VPCలో మనం ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేస్తే సబ్నెట్ లోపల EC2 ఇన్స్టెన్స్ ఉంటే ఈ EC2 ఇన్స్టెన్స్ ఇంటర్నెట్తో ఎట్లా కనెక్ట్ అవుతుందని చెప్పనేది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో దానికోసం ఇక్కడ స్పెషల్ ఏమంటే మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏమంటే NAT గేట్వే. సపోజ్ మనకన్నా ఒక ప్రైవేట్ సబ్నెట్ లో కానీ మనం కానీ EC2 ఇన్స్టెన్స్ ఉంటే ఆ EC2 ఇన్స్టెన్స్ అనేది డైరెక్ట్ గా అది ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వలేదు. కానీ సపోజ్ మనకు ఒక యూస్ కేసు ఎక్కడైనా కానీ మనకి ఇంటర్నెట్ అవసరం అయితే దీని వచ్చేసి మనం ఇంటర్నెట్ ఎట్లా కనెక్ట్ చేస్తామంటే యూజింగ్ NAT గేట్వే అనమాట. సో దీన్ని మనం అచీవ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక రీజియన్ లో VPCని అయితే క్రియేట్ చేసి VPCని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ లో దీనికి ఇంటర్నెట్ గేట్వే, ఇది రౌట్ టేబుల్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వేకి మాట్లాడేటట్లు సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైవేట్ సబ్నెట్ అయితే క్రియేట్ చేస్తాం. సబ్నెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో రౌట్ టేబుల్ ఉంది కదా, ఈ రౌట్ టేబుల్ వచ్చేసి NAT గేట్వే అయితే మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇదంతా మనం చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నేను నా అమెజాన్ అకౌంట్ లోకి అయితే నేను లాగిన్ అయిపోయాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏం కావాలి, ఒక VPCని అయితే మనం క్రియేట్ చేయాలి. సో VPC, ఓకే VPC, క్రియేట్ VPC. ఓకే, VPC ఓన్లీ. ఇక్కడ వచ్చేసి మై VPC 01, నేను నేమ్ వచ్చేసి మై VPC 01 ఇస్తాను. ఓకే, నెక్స్ట్ సైడర్ బ్లాక్ 10.0.0.0/18 మన కన్వీనియన్స్ కోసం. నేను ఇక్కడ మనకి ఇన్ని IP అడ్రసెస్ అయితే ఇంత రేంజ్ అయితే మనకు అవసరం లేదు, కానీ మన కన్వీనియన్స్ అండ్ ఈజీ కోసం నేనైతే ఇక్కడ 16 ఇచ్చాను. ఓకే, డిఫాల్ట్ క్రియేట్ VPC. ఓకే, VPCని అయితే మనం క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటంటే మనకి అవైలబిలిటీ జోన్లో ఒక పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, ఇది వచ్చేసి పబ్లిక్ సబ్నెట్. ఈ పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసి దీంట్లో రౌట్ టేబుల్, NAT గేట్వే, EC2 ఇన్స్టెన్స్ వీటిని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్, కిందకు వచ్చేస్తే సబ్నెట్స్. ఓకే, డైరెక్ట్ గా మనకి పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ రెండు ఒకటేసారి క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మనకు రెండు క్రియేట్ కావాలి కాబట్టి. క్రియేట్ సబ్నెట్, సెల్ఫ్ VPC, మై VPC 01 సబ్నెట్. సింపుల్ గా దీనికి మన దర్శనం ఈజీ కోసం పబ్లిక్ సబ్నెట్, నేమ్ అయితే పబ్లిక్ సబ్నెట్. అవైలబిలిటీ జోన్, సో నార్త్ వర్జినియా ఈస్ట్ 1A. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది VPC సైడర్ బ్లాక్ అండ్ సబ్నెట్ సైడర్ బ్లాక్. నేను వచ్చేసి 10.0.0.1.0/24. ఓకే, క్రియేట్ సబ్నెట్. ఓకే, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ప్రైవేట్ సబ్నెట్ కానీ క్రియేట్ చేద్దాం. ఓకే, సెల్ఫ్ VPC మై VPC 01. ఇక్కడ వచ్చేసి ఇది ప్రైవేట్ సబ్నెట్. అవైలబిలిటీ జోన్, సేమ్ అవైలబిలిటీ జోన్ US ఈస్ట్ 1A. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ బ్లాక్, దానికి అయితే 10.0 అక్కడ 1 ఇచ్చాం మనం. సో 10.0.2.0/24. ఓకే, నేమ్ వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్, క్రియేట్ సబ్నెట్. ఓకే, మనం ఈ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి మనం పబ్లిక్ సబ్నెట్ పైన ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రౌట్ టేబుల్. ఓకే, దీనికంటే ముందరగానే మనకి VPCకి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయాలి. సో ఇంటర్నెట్ గేట్వేస్, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సింపుల్ గా VPC 01, నేమ్ వచ్చేసి కన్వీనియంట్ కోసం క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇంటర్నెట్ గేట్వే మనకి అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ దీని అయితే మన VPCకి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ టు VPC, సెలెక్ట్ VPC, మన VPC నేమ్ వచ్చేసి మై VPC 01. ఓకే, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, మనకి ఈ పార్ట్ కానీ అయిపోయింది. VPCకి ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఆ రౌట్ టేబుల్ ని మనం రౌట్ని అయితే రాయాల్సి ఉంటుంది, ఏదైనా ట్రాఫిక్ వస్తే ఇంటర్నెట్ గేట్వేకి పంపించడం అనేసి. నెక్స్ట్ ఆ రౌట్ టేబుల్ ని ఈ సబ్నెట్ ని ఈ రౌట్ టేబుల్ కి అసోసియేట్ చేయాలి. ఓకే, రౌట్ టేబుల్స్, క్రియేట్ రౌట్ టేబుల్. ఇది వచ్చేసి పబ్లిక్ రౌట్ టేబుల్. సో సింపుల్ గా పబ్లిక్ ఆర్ టేబుల్, సెల్ఫ్ VPC మై 01. ఓకే, క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, రౌట్స్. ఇక్కడ మనం రౌట్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తాం. మనం నెక్స్ట్ టైం చేయాలి, మనం రౌట్ చెప్పాలి మనకి, అంటే ఏదైనా ట్రాఫిక్ వస్తే అదర్ దెన్ ఈ IP కాకుండా, ఇది కాకుండా మనకి ఏదైనా ట్రాఫిక్ వస్తే అది వచ్చేసి ఇంటర్నెట్కి వెళ్ళాలనేసి. సో ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్,
ఓకే, ఎనీథింగ్ ఏ ట్రాఫిక్ వచ్చా కన్నా అదర్ దెన్ దిస్ ఏ ట్రాఫిక్ వచ్చా కన్నా సింపుల్గా అది ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్నెట్ గేట్వే ICW VPC01 సేవ్ చేంజెస్. ఓకే, ఇదైతే చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్ అసోసియేషన్. ఇక్కడ మనకి ఏం జస్ట్ ఈ పబ్లిక్ సబ్నెట్ మాత్రమే దీనికి అసోసియేట్ చేయాలి, ఎందుకంటే ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం, ఇంటర్నెట్ కనెక్ట్ కాకూడదు. సో ఈ సబ్నెట్ వచ్చేసి ఈ రౌట్ టేబుల్ కి మనకు అసోసియేట్ చేయకూడదు. ఓకే, ఈ సబ్నెట్ గానీ ఒకవేళ దీని కన్నా ఈ రౌట్ టేబుల్ కన్నా మనం అసోసియేట్ చేస్తే అప్పుడు ఇది కన్నా పబ్లిక్ సబ్నెట్ అయిపోతుంది. అంటే ఇంటర్నెట్ నుంచి బయట నుంచి ఎవడైనా కానీ దీని కన్నా ఈ సబ్నెట్ లో ఉన్న ఈ రిసోర్స్ కానీ యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ ఈ పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా, ఇది మాత్రమే ఈ రౌట్ టేబుల్ కి అసోసియేట్ చేయాలి. ఓకే, సబ్నెట్ అసోసియేషన్, ఇది సబ్నెట్ అసోసియేట్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, సేవ్ అసోసియేషన్స్. ఓకే, సారీ. ఓకే, మనమైతే ఇప్పుడు రౌట్ టేబుల్ ని ఇది ఇక్కడ వరకు మనకు సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో మనం ఫస్ట్ వచ్చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అది మనం చేసినట్టు కరెక్టా లేదా, అంటే EC2 ఇన్స్టెన్స్ వచ్చేసి ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతుందో లేదా అని చెప్పి నెక్స్ట్ చెక్ చేద్దాం. ఓకే, EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇది వచ్చేసి మనం పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ సింపుల్ గా మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ ఇన్స్టెన్స్. ఓకే, ubuntu సెలెక్ట్ చేస్తున్నాను నేను వచ్చేసి. నెక్స్ట్ కీపేర్, నా దగ్గర ఆల్రెడీ కీపేర్ ఉంది. సో నేను సింపుల్ గా VPC demo 1 అని చెప్పిన సార్ కీపేర్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం కానీ ఇక్కడ ఈ నెట్వర్క్ సెట్టింగ్ బై డిఫాల్ట్ ఇది వచ్చేసి డిఫాల్ట్ VPC తీసుకుంటుంది. సో మనకి వచ్చేసి మనం క్రియేట్ చేసిన VPC లో ఈ రిసోర్స్ లో క్రియేట్ కావాలి కాబట్టి సో క్లిక్ ఆన్ ఎడిట్. ఓకే, VPC01 సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్, ఆటో అసైన్ పబ్లిక్ IP ఎనేబుల్. ఈ కేసులో మనకి జస్ట్ ఒక SSH సెక్యూర్ ఇది మాత్రం ఉంటే సరిపోతుంది. సో SSH సెక్యూరిటీ అది చేసి నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్సెస్. Connect. ఓకే, అంతేనా. ఓకే, మనం EC2 ఇన్స్టెన్స్ అయితే కనెక్ట్ అయ్యాం. డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యాం కాబట్టి సో ఇది వచ్చేసి పబ్లిక్ యాక్సెసిబుల్ అనమాట, అంటే దీనికి వచ్చేసి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ఓకే, మన కన్ఫర్మేషన్ కోసం మనం చెక్ చేద్దాం. సో సింపుల్ గా పింగ్ google.com. మనం కనుక పింగ్ సక్సెస్ఫుల్ అయితే మనం ఇంటర్నెట్ తో కమ్యూనికేట్ అవుతా ఉన్నట్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి. ఓకే, ఇక్కడ వరకు మనం ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్కి వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రైవేట్ సబ్నెట్కి వెళ్ళాలంటే మనం వచ్చేసి ఫస్ట్ మనకి ఏం కావాలి, నాట్ గేట్వే కావాలి. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ నాట్ గేట్వే అయితే క్రియేట్ చేద్దాం. VPC నాట్ గేట్వేస్, క్రియేట్ నాట్ గేట్వే. సింపుల్ గా ఓకే, మై నాట్ గేట్వే, మై నాట్ సబ్నెట్. ఇక్కడ ఈ నాట్ గేట్వే అనేది ఎక్కడ ఉండాలంటే ఖచ్చితంగా వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ లోనే ఉండాలి ఇది. ఓకే, ES1. సో ఇది వచ్చేసి పబ్లిక్ సబ్నెట్, ఇది వచ్చేసి పబ్లిక్ ఎందుకంటే మనకు వచ్చేసి అవుట్ సైడ్ ఫేసింగ్ కాబట్టి ఇది అలొకేట్.
దీనికి వచ్చేసి ఒక ఎలాస్టిక్ ఐపీ కావాలి. సో అలొకేట్ ఎలాస్టిక్ ఐపీ, ఆటోమేటిక్ ఇది ఒక ఎలాస్టిక్ ఐపీని అసోసియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ నాట్ గేట్వే. ఓకే, మనకైతే నాట్ గేట్వే అయితే క్రియేట్ అయిపోయింది ఆ పబ్లిక్ సబ్నెట్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్నెట్స్ ఇక్కడ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ ఉంది కదా. సో మనకి నాట్ గేట్వే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ప్రైవేట్ సబ్నెట్ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఆ రౌట్ టేబుల్ ని ప్రైవేట్ సబ్నెట్ కి అసోసియేట్ చేయాలి. ఆ రౌట్ టేబుల్ లో రౌట్ ఎట్లా ఉండాలంటే ఏదన్నా ట్రాఫిక్ వస్తే, ఇంటర్నెట్ ట్రాఫిక్ కావాల్సింది వస్తే ఈ ప్రైవేట్ సబ్నెట్ లో, అది వచ్చేసి సింపుల్ గా నాట్ గేట్వే కి ట్రాన్స్ఫర్ అవ్వమని అనేసి మనం చెప్పాలి. ఓకే, సింపుల్ గా ప్రైవేట్ నాట్ గేట్వే సెలెక్ట్ route tables, create route table, private route table, route to VPC my VPC 01, create route table. Okay, next routes, edit routes. మనకి అదర్ దెన్ ఈ ట్రాఫిక్ అంటే ఇంకే ట్రాఫిక్ వచ్చా కన్నా జస్ట్ సింపుల్ గా ఎక్కడికి వెళ్ళాలి, నాట్ గేట్వేకి వెళ్ళాలి. నాట్ గేట్వే, ఓకే, మై నాట్, సేవ్ చేంజెస్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఏదానికి అసోసియేట్ చేయాలి, ప్రైవేట్ సబ్నెట్ కి అసోసియేట్ చేయాలి. సబ్నెట్ అసోసియేషన్స్, ఎడిట్ సబ్నెట్ అసోసియేట్, ప్రైవేట్ సబ్నెట్, సేవ్ అసోసియేషన్స్. ఓకే, మనం కన్నా ఈ పార్ట్ కన్నా అంతా కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఈ సబ్నెట్ లో క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ కి పబ్లిక్ ఐపీ ఉండదు, ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంటుంది అనమాట. సో పబ్లిక్ ఐపీ లేకుంటే దాని మీనింగ్ ఏమంటే మనం డైరెక్ట్ గా ఇంటర్నెట్ తో దాన్ని కనెక్ట్ అవ్వలేము. సో దీన్ని ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే దీన్ని ఎలా మనం కనెక్ట్ అవుతామంటే మనం పబ్లిక్ లో ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్ అయితే మనం కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే మనం ఉన్న VPC లో ఒక EC2 ఇన్స్టెన్స్ వేరే సబ్నెట్ లో ఉన్నా కానీ అవి ఒకరినొకరినైతే కమ్యూనికేట్ అవ్వగలవు అనమాట. సో మనం ఈ EC2 ఇన్స్టెన్స్ లకి బయట నుంచి అయితే కనెక్ట్ అవ్వాలి మనం ఇంటర్నెట్ నుంచి. కానీ ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి అయితే దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ EC2 ఇన్స్టెన్స్ ని ఎట్లా మనం కనెక్ట్ అవుతామంటే దీనికి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఈ EC2 ఇన్స్టెన్స్ లకి మనం బయట నుంచి అయితే మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ అయితే ఈ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. EC2 instances. Okay, launch instance, private instance, Ubuntu, ఇక్కడ కీ పేరు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి మై VPC demo 01. నెక్స్ట్ ఇక్కడ ఓకే సెక్యూరిటీ, ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్, VPC వచ్చేసి మై VPC 01, సబ్నెట్ వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్. ఓకే, మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ అయితే అవసరం లేదు, ఒకవేళ ఉన్నా కానీ అది ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వలేదు. సో సింపుల్ గా మన అండర్స్టాండింగ్ కోసం దీనికైతే పబ్లిక్ ఐపీ ఉండదు. సో ఇంటర్నెట్ అయితే అంటే బయట నుంచి ఇంటర్నెట్ నుంచి అయితే మనం దీన్ని కనెక్ట్ కాలేదు. ఓకే, డిసేబుల్ సెక్యూరిటీ గ్రూప్, ఓకే సెక్యూరిటీ గ్రూప్ ఓన్లీ SSH. ఓకే, ఇంకా డిఫాల్ట్ వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయిపోయింది. ఇన్స్టెన్సెస్ ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టెన్స్ ఇది పెండింగ్ స్టేజ్ లో ఉంది. రిఫ్రెష్. ఓకే, ఇదైతే మనకి రన్నింగ్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మన దీని కానీ ఈ ప్రైవేట్ ఇన్స్టెన్స్ మనం కనుక కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తే కనెక్ట్, ఇక్కడైతే చెప్పేస్తాను చూడండి. ఇది వచ్చేసి నో పబ్లిక్ IPv4 అసే. సో ఒకవేళ అది దీనికి VPC పబ్లిక్ IPv4 లేదు, సో అది వచ్చేసి మనకి ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వలేదని చెప్పనేసి చెప్తాను. అండ్ కింద ఇక్కడ కానీ చూస్తే ఇన్స్టెన్స్ ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్ సబ్నెట్, అంటే ఇది పబ్లిక్ గా మనం ఇంటర్నెట్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయలేం. సో దీన్ని కనెక్ట్ అవ్వలేము అని చెప్పనేసి సింపుల్ గా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి అంటే దీంట్లోకి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు,
నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, దీంట్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఇక్కడ నుంచి నెక్స్ట్ దాన్ని అవుట్ సైడ్ వరల్డ్ లోకి ఎట్లాగా యాక్సెస్ చేయాలని చెప్పినేసి నెక్స్ట్ క్వశ్చన్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ EC2 ఇన్స్టెన్స్ లోకి లాంచ్ చేసి ఈ EC2 ఇన్స్టెన్స్ లోకి ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడికైతే దీంట్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఎలా ఎంటర్ అవుతామంటే మనము EC2 ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనం కీ పేర్ ఇచ్చాం. సో ఆ కీ పేర్ ఏమవుతుందంటే దీంట్లో వచ్చేసి పబ్లిక్ కి ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. మన దగ్గర కన్నా దానికి సంబంధించిన పెమ్ కీ కనుక ఉంటే మనం ఈ EC2 ఇన్స్టెన్స్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే, మనం చూద్దాం. ఈ EC2 ఇన్స్టెన్స్ లోకి అయితే మనం కనెక్ట్ కాలేం, కానీ ఆల్రెడీ మనం దీంట్లో కనెక్ట్ అయిపోయినాం. ఓకే, ఇది వచ్చేసి 208 పబ్లిక్ ఇన్స్టెన్స్ లో 208 అని చెప్పిన దీనికైతే మనం కనెక్ట్ అయిపోయినాం. ఇక్కడ దీని ఈ EC2 ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ ఐపీ ఏమి? ఓకే, 10.0.2.231. పింగ్ మనం ఎనేబుల్ చేయలేదు, సో మనం పింగ్ చేసా కన్నా దీని నుంచి అయితే మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. 10.0.2.231 2.231. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇది నేనేం చెప్పాను, ఇక్కడ మనం కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్స్టెన్స్ నుంచి ఈ ఇన్స్టెన్స్ కి అయితే మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అని చెప్పినాం. కానీ ఇక్కడ మనకు పింగ్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదంటే దీని మీనింగ్ ఏమంటే సింపుల్ గా మనకి ఇక్కడ కమ్యూనికేట్ అవ్వలేదని చెప్పేసి మన మీనింగ్. ఇది ఎందుకు కమ్యూనికేట్ అవ్వలేదంటే మనము ఇక్కడ జస్ట్ సెక్యూరిటీ గ్రూప్ దీనికి SSH22 పోర్ట్ మాత్రమే మనం అలౌ చేసాం. సో ఇది ICMP మనం ఎనేబుల్ చేయలేదు, అందువలన ఈ EC2 ఇన్స్టెన్స్ ని కమ్యూనికేట్ కాలేకుంది. సో మనం సింపుల్ గా ఇక్కడ మనం దీన్ని జస్టిఫై చేసేకి అంటే ఏంటంటే ఒక సబ్నెట్ లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ బై డిఫాల్ట్ గా మాట్లాడుకుంటాయి అని చెప్పేసి దీన్ని జస్టిఫై చేసేకి నేనేం చేస్తానంటే దీనికి ఒక ఇది సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, దాన్ని అయితే ఎడిట్ చేసి ICMP ప్రోటోకాల్ ని అలౌ చేస్తాను. సో EC2 ఇన్స్టెన్స్ నుంచి దీన్ని మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టెన్స్ డీటెయిల్స్, సెక్యూరిటీ. ఓకే, ఇందులో వచ్చేసి జస్ట్ 422 ఉంది. security groups, okay, edit inbound rules, add rule, all ICMP IPv4, okay, any from anywhere. మనకి ఇక్కడ ఎనీవేర్ గా అవసరం లేదు, జస్ట్ సింపుల్ గా మనకు వచ్చేసి ఇక్కడ 10.0.0.0/16 ఇక్కడ నుంచి వస్తే మనకి ఆలోచన చెప్తాం. ఓకే, సేవ్ రూల్స్. ఓకే, ఇప్పుడు కానీ మన EC2 ఇన్స్టెన్స్ మనం చూస్తే ఈ పింగ్, ఓకే, ఇది EC2 ఇన్స్టెన్స్ అయితే ఇది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి మనకి ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ ఉంది, EC2 ఇన్స్టెన్స్ ఉంది. EC2 ఇన్స్టెన్స్ నుంచి EC2 ఇన్స్టెన్స్ లకి ఎట్లా ఎంటర్ అవుతాం? మనము క్రియేట్ చేసేప్పుడు ఏం చెప్పుకున్నా, మనకు నా దగ్గర అయితే డెమో VPC అని చెప్పేసి నేనైతే ఒక పెమ్కి చేశాను. సో ఇక్కడ వెళ్తే డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఈ పెమ్కి ఉంది కదా, ఈ కీ ఉంటే సరిపోతుంది. సో జస్ట్ ఈ కీని కాపీ, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, టచ్ 1.pem, ఓకే, అండ్ nano 1.pem, పేస్ట్, Ctrl+O, ఎంటర్, Ctrl+X. ఓకే, దీన్ని నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్స్ మాడిఫై చేస్తాను, చేంజ్ మోడ్ 400 1.pem. ఓకే, సో ఇప్పుడు ఈ నా దగ్గర ఈ పెమ్కి ఉంది, IC ఇన్స్టెన్స్ ని డైరెక్ట్ గా నేను పెమ్కి యూస్ చేసి మనం కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. SSH-i 1.pem ubuntu IC2 ఇన్స్టెన్స్ యొక్క IPM. ఓకే, EC2 private 10.2.231. okay, simply copy, paste, yes. ఓకే, ఇక్కడైతే మనం చూడొచ్చు మనం ఏ ఇన్స్టెన్స్ లో ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి 10.0
టు 231 ఈ ఐపీలోకి అయితే ఈ ఇన్స్టెన్స్లో అయితే మనం ఉన్నాం అనమాట. అంటే అక్కడ నుంచి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మనం ఈ ఇన్స్టెన్స్ నుంచి ఈ ఇన్స్టెన్స్లోకి అయితే మనం లాగిన్ అయినాం. సో ఇప్పుడు ఇది ఇంటర్నెట్తో కమ్యూనికేషన్ ఉందా లేదా? సో దీనికైతే మన నాట్ గేట్ ద్వారా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉంది. సో అది ఎలా చెక్ చేద్దాం? జస్ట్ ఓకే పింగ్ google.com. వీఆర్ గెటింగ్ రెస్పాన్స్. సో దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మనం సక్సెస్ఫుల్ గా నెట్ గేట్వే యూస్ చేసి ప్రైవేట్ లో ఉన్న ఈ ఇన్స్టెన్స్ అయితే మనం ఇంటర్నెట్ తో మనం కనెక్ట్ చేయగలిగినాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.